సర్ సివి రామన్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సర్ సివి రామన్ స్కూల్లో డైరెక్టర్ రావణం వేణు ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సుధా గణపతి పాల్గొనగా తెలుగుదనం ఉట్టుపడేలా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. తెలుగువారి పిండి వంటలు, గంగిరెద్దులు, ఎడ్ల బళ్ళు, గుర్రపు బండి ప్రభలతో జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని తలపించేలా స్కూల్ వాతావరణం నెలకొంది. ముందస్తు సంక్రాంతి వేడుకల్ని మన సర్ సివి రామన్ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి అంటేనే పెట్టింది పేరు కోనసీమ. ఇతర రాష్ట్రాలన్నింటి నుంచి కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు సంక్రాంతి పండుగకి కోనసీమకు రావడం అనేది జరుగుతుంది. అలాంటి కోనసీమలో సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్, సివి రామన్ స్కూల్స్ జరిపేటటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తాయి. కేవలం చదువులోనే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా సహస్ర స్కూల్ ఎప్పుడు ముందుంటుంది. అలాగే కేవలం విద్యార్థుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదల కృషితో అత్యున్నతమైనటువంటి నృత్య కార్యక్రమాలు, అలాగే ప్రబల తీర్థాలు, భోగి మంటలు, రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు అలరించడం జరుగుతుంది. దీనికి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఏ కార్యక్రమం జరిగినా సరే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లల్ని రెడీ చేయండి అనగానే వాళ్ళని చక్కగా రెడీ చేసి పంపించడం, ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి తోడుగా ఉండి నడిపించడం అనేది మన ఈ పాఠశాల గొప్పతనం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సర్ సివి రామన్ స్కూల్ నందు ముందుగానే ఈ యొక్క సంక్రాంతి సంబరాలని మేము ప్రారంభించడం జరిగింది. మాకు అందరూ కూడా సహకారం చేసినందుకు ముందుగా అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే మా భీమవరంలో ఉన్నటువంటి బ్రాంచ్లో కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను జరపడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాటి ఉన్నటువంటి ఈ యొక్క యువతరానికి మరియు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి మన సంక్రాంతి సాంప్రదాయాలలో ఎలా ఉంటాయి, ఎలాగా చెందాలి అని చెప్పని మా యొక్క సివి రామన్ స్కూల్లో జరిపించడం జరుగుతుంది. అలాగే సివి రామన్ స్కూల్లో కేవలం విద్యకే కాకుండా ఆటల పోటీలకి, పాటల పోటీలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం చెప్పని మా యొక్క స్టూడెంట్స్, అలాగే మా ప్రిన్సిపాల్ గారు, మా టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా పూర్తి సహకారం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరపడం జరుగుతుంది. అనేక సాంప్రదాయ రీతుల్లో గుర్రపు బళ్ళు, రెండెట్ల బళ్ళు, అలాగే చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయటం తదితర కార్యక్రమాలను
అలాగే మన యువత భావితరానికి సంక్రాంతి యొక్క రుచులు ఏమిటన్నది కూడా మా టీచర్స్ ఉపాధ్యాయులు వారికి తయారు చేసి చూపించడం అలాగే తినిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుండి మా సివి రామన్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఈ సివి రామన్ స్కూల్ గ్రౌండ్ లో జరపడం అన్నది సాంప్రదాయంగా జరుగుతుంది. దీనికి మా ఫౌండర్ శ్రీ రమణం రాంబాబు గారు యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి యొక్క వేడుకలు సంక్రాంతి యొక్క సాంప్రదాయాలు వారికి తెలియాలనే వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేము కూడా ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సాంప్రదాయాల్ని ఈ యొక్క సివి రామన్ స్కూల్లో జరపడం జరుగుతుంది. అలాగే ఇక ముందు కూడా ఈ యొక్క సాంప్రదాయాల్ని జరుపుతామని చెప్పని తెలియజేయచ్చు. మళ్ళీ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మన స్కూల్లో ముందస్తుగా ప్రారంభమయ్యాయి. గత 25 ఇయర్స్ నుంచి కూడా ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగుతున్నాయి. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది పిల్లలతో ప్రదర్శించబడుతున్నాయి. ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. రెండవది ఏంటంటే సాంప్రదాయ కళలు, కబల తీర్థం ఇవన్నీ కూడా పిల్లలు స్వయంగా తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ చరిత్రలోనే ప్రబల తీర్థం అనేది స్టార్ట్ అయింది అమలాపురం సివి రామన్ స్కూల్ నుంచే. జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ప్రబల తీర్థం అంటే జగ్గలతో అంటారు. అదే స్కూల్ సాంప్రదాయం వచ్చేసరికి సివి రామన్ అనే సంస్థ, అమలాపురం సివి రామన్ సంస్థ అనేది ప్రప్రథమంగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మిగతా స్కూల్ కూడా ప్రారంభిస్తున్నారు. సో మన సంస్కృతి సాంప్రదాయాన్ని పిల్లలకు తెలియజేయడం సివి రామన్ స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.